వీడియోని లైక్ చేయండి. యాప్ను కూడా గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మొదటి ప్రశ్న, అభ్యసన బదలాయింపులో ఉద్దేశాల సిద్ధాంతం, దాన్నే ఆదర్శాల సిద్ధాంతం అంటారు. దీన్ని ప్రతిపాదించిన వాళ్ళు ఎవరు? ఇంగ్లీష్లో మీకు ఉంటుంది, చదువుకొని ఆన్సర్ చేయండి. థారండైక్, డబ్ల్యూసి బాగ్లే, చార్లెస్ జడ్, కోహ్లర్. వెరీ గుడ్ ఆన్సర్ అండి. ఇప్పటికే మనకు ఆన్సర్ అయితే కమెంట్ రూపంలో వచ్చింది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. డబ్ల్యూసి బాగ్లే ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్ ఆన్సర్ అండి. సెకండ్ క్వశ్చన్, పావ్లోవ్ శాస్త్రీయ నిబంధనలో అవరోధం ఏర్పడడానికి ప్రధాన కారణం ఏమిటి? పావ్లోవ్ శాస్త్రీయ నిబంధనలో అవరోధం ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంది? నిబంధిత ఉద్దీపనకు పదే పదే ఒంటరిగా ప్రవేశపెట్టడం, శిక్షణ ఇవ్వడం, ఆహారం ఇవ్వడం, విశ్రాంతి ఇవ్వడం. వెరీ గుడ్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ నిబంధన ఉద్దీపనను పదే పదే ఒంటరిగా ప్రవేశపెట్టడం. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్ ఆన్సర్ అండి. వెరీ గుడ్. థర్డ్ క్వశ్చన్, రాబర్ట్ గాగ్నే అభ్యసన సోపాన క్రమంలో నియమ అభ్యసనం సాధించాలంటే ముందుగా ఏది కలిగి ఉండాలి? ఒకటి సమస్య పరిష్కారం, భావన అభ్యసనం, చలన అభ్యసనం, సంకేత అభ్యసనం. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి భావన అభ్యసనం, కాన్సెప్ట్ లెర్నింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ కూడా కామెంట్ రూపంలో సమాధానం తెలియజేయండి. వీడియోను పక్కా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నాలుగో ప్రశ్న, నిగూఢ అభ్యసనం ప్రయోగానికి సంబంధించి కాగ్నిటివ్ మ్యాప్ ఈ పదాన్ని వాడిన వారు ఎవరు? నిగూఢ అభ్యసనం ప్రయోగానికి సంబంధించి కాగ్నిటివ్ మ్యాప్ పదాన్ని వాడిన వారు బిఎఫ్ స్కిన్నర్, ఎడ్వర్డ్ టోల్నన్, ఆల్బర్ట్ బందూరా, కట్ లెవిన్. వెరీ గుడ్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఎడ్వర్డ్ టోల్మాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఫిఫ్త్ క్వశ్చన్, అభ్యసన వక్రరేఖలో పీఠభూమి దశ ఏర్పడడానికి శారీరక పరిమితి అంటే పుస్తకాలు లేకపోవడం, నాడీ వ్యవస్థ పనితీరు గరిష్ట స్థాయికి చేరడం, నిద్ర రావడం, ఆసక్తి తగ్గడం. ఐదో క్వశ్చన్ కూడా ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి. మిత్రులు చాలామంది లైక్ చేయలేదు, చాలామంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ ప్రశ్నకి నాడీ వ్యవస్థ పనితీరు గరిష్ట స్థాయికి చేరడం. సిక్స్త్ క్వశ్చన్, పురోగమన అవరోధంలో ఏది దేనిని అడ్డుకుంటుంది? కొత్త అభ్యసనం పాత దానిని అడ్డుకుంటుంది, పాత అభ్యసనం కొత్త దానిని అడ్డుకుంటుంది, రెండు సమానంగా ఉంటాయి, ఏది కాదు? ఆన్సర్ని కమెంట్ రూపంలో తెలియజేయాలి. వెరీ గుడ్ ఆన్సర్ అండి. పాత అభ్యసనం కొత్త దానిని అడ్డుకుంటుంది అనేది రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏడో ప్రశ్న, ద్విపార్శ్వ బదలాయింపును నిరూపించే పరికరం ఏది? ద్విపార్శ్వ బదలాయింపును నిరూపించే పరికరం టచ్ స్కోప్, మిర్రర్ డ్రాయింగ్, ఎర్గోగ్రాఫ్, మేజ్.
చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సైకాలజీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. వెరీ గుడ్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి మిర్రర్ డ్రాయింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్ ఆన్సర్, వెరీ గుడ్ ఆన్సర్. 8వ ప్రశ్న. స్కిన్నర్ ప్రకారం వరైబుల్ రేడియో షెడ్యూల్ రేషియో దేనిని కలిగి ఉంటుంది? స్థిర సమయం తర్వాత పునర్బలనం, అనిశ్చిత ప్రయత్నాల సంఖ్య తర్వాత పునర్బలనం, ప్రతిసారి పునర్బలనం, ఏది కాదు? వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. 8వది వెరీ గుడ్ ఆన్సర్ అండి. అనిశ్చిత ప్రయత్నాల సంఖ్య తర్వాత పునర్బలనం. ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 9వ ప్రశ్న. అంతర్దృష్టి అభ్యసనం ఏ వాదానికి చెందింది? ప్రవర్తనవాదం, గెస్టాల్ట్ వాదం, మనోవిశ్లేషణ, సంచరణాత్మక వాదం. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి గెస్టాల్ట్ వాదం అండి. ఆప్షన్ బిలో ఉన్నటువంటి గెస్టాల్ట్ వాదం ఇస్ ద రైట్ ఆన్సర్. చాలామంది అదే ఆన్సర్ని కమెంట్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్ ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. అభ్యసన వైకల్యం డిస్ప్రాక్సియా దేనిని సూచిస్తుంది? చదవడంలో లోపం, కండరాల సమన్వయం మరియు చలన నైపుణ్యాల లోపం, గణిత లోపం, వినికిడి లోపం. ఈ 10వ క్వశ్చన్కి ఏది రైట్ ఆన్సర్ అనుకుంటారో అది కామెంట్ రూపంలో తెలియజేయాలి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ యాప్లో పేపర్ 1కు సంబంధించిన ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించి టెస్ట్ సిరీస్ ఇంతకుముందే పబ్లిష్ చేయడం జరిగింది. చాలామంది టెస్ట్ సిరీస్ కావాలని అడిగినారు కాబట్టి